వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని నైరుతి రుతుపవనాల సీజన్లో ఏర్పడిన రెండో అల్పపీడనం కూడా నిరాశపరిచింది. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది వాయువ్యం దిశగా పయనించి జార్ఖండ్ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. శనివారానికి తీవ్ర అల్పపీడనం తూర్పు భారతం మీదుగా ఉత్తర భారతం వైపు పయనించే అవకాశముందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. అందువల్ల రాష్ట్రంలో శనివారం నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఉత్తర ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా మీదుగా పయనించడంతో ఉత్తర కోస్తా వరకే వర్షాలు పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వర్షాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొని ఖరీఫ్ పంటల సాగుకు అవరోధం ఏర్పడింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతోనైనా వర్షాలు బాగా కురుస్తాయని రైతులు ఆశపడ్డారు. ఇది కూడా నిరాశపరిచింది. అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్కు పరిమితమైంది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 46 రోజులు పూర్తయింది. జూన్ 1వ తేదీ నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 174.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 86.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 28 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణం కంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 69.8%, అన్నమయ్య జిల్లాలో 67.4%, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 66.4%, తూర్పుగోదావరి జిల్లాలో 64.3%, కడపలో 60.6% తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 670 మండలాల్లో సుమారు 100 మండలాలు తప్ప మిగిలిన చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావం ఇలాగే కొనసాగితే కరువు తప్పదని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ఐఎండీ తెలిపింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ 2 రోజులు మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.